హాయ్ అండి, నా పేరు పద్మ అండి. అందరూ బాగున్నారా? నెత్తళ్ళు గుడ్లు తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు, నెత్తళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తగినంత కారం, తగినంత మసాలా, తగినంత ఉప్పు. ఇప్పుడు తయారు చేసే విధానం: నీళ్ళు పోసుకొని గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించి. ఇప్పుడు నెత్తళ్ళు తల తోక తీసి శుభ్రం చేసుకోవాలి. అవిగో కడిగేసుకున్నాను, శుభ్రం చేసాను కదండి. కడిగేసి పక్కన పెట్టేసాను. గుడ్లు ఉడికిపోయాయి. నీళ్ళు వంచేసి చల్లనీళ్ళు వేసి ఒలుచుకుని అగండి నాట్లు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పేలకుండా ఉంటాయి వేపిదు. ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి. ఉల్లిపాయలు కోసి, టమాటాలు కోసి, కొత్తిమీర కోసుకుంటున్నాను. తయారు చేసేదాన్ని పొయ్యి వెలిగించుకుని ప్యానం పెట్టుకున్నాండి. ఆయిల్ వేసాను. ఆయిల్ కాగుతుంది. చిటికెడు పసుపు వేయాలండి. గుడ్లు వేపుతాం కదా. ఆయిల్ కాగి గుడ్లు వేస్తున్నానండి. మనం ఎర్రగా వేపుకోవాలి. బాగా చిన్నగా కదుపుతా ఎర్రగా వేయించుకోవాలి. లైట్గా కలుపుతా ఎర్రగా వేపాలి. వేగిపోయింది, ఎర్రగానే తీసేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేపాలి. కొంచెం గోధుమ కలర్ వచ్చేలాగా బాగా కొంచెం ఎర్రగా వేగాలండి. బాగా కలుపుకోవాలి. వేగిపోయింది బాగా. ఇప్పుడు మనం నెత్తళ్ళు కూడా కొంచెం వేసుకుంటే, అందులో పసుపు వేసి వేపాం కాబట్టి నెత్తళ్ళు కూడా వేసి బాగా వేపాలి. నీచు వాసన రాదు. బాగా వేపాలి. ఇప్పుడు వేపుకున్నాం కదండి. టమాటాలు వేయాలి. టమాటాలు వేసుకుని అటు ఇటు కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకుని కొంచెం టమాటా కూడా బాగా గుజురుగా అవుతుంది, బాగా మెత్తగా అవుతుంది. బాగా కలుపుకోవాలండి. తగినంత ఉప్పు వేసాను కదా. మీకు చాలాపోతే వేసుకోండి. మాకు తగినంత మసాలా వేసుకుంటున్నామండి. తగినంత ఉప్పు వేసాను. మాకు సరిపోద్ది. మీకు చాలాపోతే వేసుకోండి. మాకైతే సరిపోద్ది. బాగా కలపాలి. మూత తీసుకుని మళ్ళీ బాగా కలపాలి. పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు పచ్చివాసన పోయింది కాబట్టి కారం వేస్తున్నాను. బాగా కలపాలి. కారం వేస్తున్నాను. తగినంత కారం వేసుకుని, తగినంత కారం వేసాను కదా, బాగా కలుపుకోవాలి. తగినంత కారం వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తగినన్ని నీళ్ళు వేసుకుంటున్నాను. బాగా కలిపి గుడ్లు వేసుకుంటున్నాను. బాగా కలిపాక గుడ్లు వేసుకుంటున్నాను. ఎర్రగా వేగాయి కదా. బాగా గుడ్లు వేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత తీసాక మళ్ళీ కలుపుకొని కొత్తిమీర వేసుకుంటున్నానండి. తగినంత కొత్తిమీర వేసుకుని మెల్లిగా కలుపుకోవాలి. గుడ్లు వేసాం కదా, విడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడే వేసాం కదా, కొత్తిమీర ఉడకాలి కదా. టేస్ట్ చేస్తున్నాను.
బాగుంది, చాలా బాగుంది. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.